హాయ్ పిల్లలు, ఇప్పుడే మనం ఒక సరదా కథ వినబోతున్నాం. అదేమిటి అంటే, ఒక నల్ల చేప భూమి మీదకి వెళ్ళాలి అనుకుంది. సముద్రంలో ఒక చిన్న చేప ఉండేది. ఆ చేపకి తన మిత్రులతో సరదాగా ఈదడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ చేప నీటిలోంచి పైకి చూసింది. అక్కడ పక్షులు మట్టిపైన నడుస్తూ ఉన్నాయి. వావ్, నేను కూడా ఇలా నడవాలనుకుంటున్నా అని చేప ఆలోచించింది. చేప తన మిత్రులకు చాలా ఆనందంతో చెప్పింది, నాకు ఈత కోరిక లేదు, నేను నడవాలనుకుంటున్నా. మిత్రులు నవ్వుతూ, కానీ నీ ఇల్లు సముద్రమే అని అన్నారు. కానీ చిన్న చేప తన కోరికను మార్చుకోలేకపోయింది. చేప దగ్గర ఉన్న చిన్న నది వద్ద లల్లి అనే అమ్మాయి ఆడుకుంటూ ఉండేది. లల్లి దగ్గరికి చేప వచ్చి ఆశగా ఆమెను చూసింది. లల్లి నాకు సహాయం చేస్తుందేమో అని ఆలోచించింది. చేప నీటిలోంచి బయటకి రాగానే అది ఊపిరి తీసుకోలేకపోయింది. దాని శరీరం పొడవుగా భారంగా అనిపించింది. అయ్యో, ఇలా చేయడం చాలా కష్టమే అని చేపకి అనిపించింది. అప్పుడే లల్లి ఆ చేపను చూసింది. చిరునవ్వుతో చేపను తీసుకుని నదిలోకి వదిలిపెట్టింది. లల్లి చేపతో చెప్పింది, నువ్వు ఇప్పుడు సురక్షితం అని. అమ్ము ప్రేమతో చేపకు చెప్పింది, నువ్వు చిన్న చేప, ప్రతి జీవికి ప్రత్యేక గుణం ఉంటుంది. నీకు స్విమ్మింగ్ లాంటి అందమైన శక్తి ఉంది. నీ స్వంత గుణాన్ని ప్రేమించు. చేప ఈ మాటలు విన్న తర్వాత తన తప్పును అర్థం చేసుకుంది. తిరిగి నీటిలో ఈదడం ప్రారంభించింది. ఇప్పుడు చేప అనుకుంది, స్విమ్మింగ్లో ఎంత గొప్పగా ఉందో, చాలా గర్వంగా కూడా ఉంది అని భావించింది. ఆ రోజు నుంచి చేప తన నీటి జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇకపై ఎప్పుడూ కూడా అది భూమిపై నడవాలని అనుకోలేదు. మనం కూడా మనకు ఉన్నదాన్ని ప్రేమించాలి, మన ప్రత్యేకలతో గర్వపడాలి. హాయ్ పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక కథతో కలుద్దాం. బాయ్ బాయ్ పిల్లలు.